వామ్మో గంతనా? మా పెండ్లప్పుడు తులం 3000. 2 తులాలు పెడతానికే మస్తు తిప్పలైంది మా నాయనకు. 10,000 ఉన్నా 10 తులాలు కొనలేకపోయినాం అప్పుడు. అబ్బా పైసలుంటే ఓ 10 కిలోలు కొని పెట్టుకుంటే ఎంత బాగుండు. ఇలా కోటీశ్వర్లం అయిదుము. ఇగో గీసంటి ముచ్చట తెలుతున్నాయి అబ్బా. మాటలల్లో చెప్పుకునుడు మంచిగానే ఉన్నది, ఇప్పుడు కొనాలంటే గిది పరిస్థితి. బంగారం రేటు చెప్తే బాప్రే అంటారు. తులం 70,000 మరి. గ్రాము కొనాలన్నా 7,000 రూపాయలు. మార్చి నెల మొదట్లో 64,000 ఉండే. నెల రోజులల్లా తులం మీద 6,000 పెరిగింది. ఇప్పుడేముంది, రేపు ఇంకింత పెరిగొచ్చినట. బంగారం 1,00,000 రూపాయలు అవుతుంది అనే వాళ్ళు ఉన్నారు. అయితే అవుతుంది, ఎప్పుడు ఈ సంవత్సరంలో అవుతుంది అంటే నో. ఆన్సర్ ఈస్ క్లియర్, నో. దేవుడా, తులం 1,00,000 రూపాయలంటే మాటలా? ఈ ఏడు కాకున్నా వచ్చేడు, లేదంటే పై ఏడు 1,00,000 కురుకుడు పక్క అంటున్నారు బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు. గింతగానం ఎందుకు పిరమైతుందంటే అంతా అమెరికోళ్ళ పుణ్యమే. ఆడ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయట. బ్యాంకులో పెడితే మిత్తి తక్కువ వస్తుంది. బగ్గ పైసలున్నోళ్ళు బంగారం దిక్కు చూసే వరకు దునియా మార్కెట్ల రేటు పెరిగి మనకు సుక్కలు చూపిస్తున్నది. ముందే పెండ్లిల సీజన్ ఆయే, ఫస్ట్ పని బంగారం తోటేనాయే. దుక్నాలకు పోవాలన్నా బేరం చేయాలన్నా తిప్పలే ఉన్నది. ఇప్పుడు దాదాపుగా 10 తులాలు తీసుకునేవారు 9 తులాలకి అడ్జస్ట్ కావాల్సిందండి. పైసలు వెళ్ళనోళ్ళు పెండ్లికి కొంత పెట్టి కడమ బంగారం అటు వెనక పెడతామని ఒప్పుకుంటున్నారట. ఇప్పటికి ఖర్చు తప్పుతుందని 4 రోజులు ఆపితే ఇంకింత తుట్టి కావచ్చు. రేటు పెరుగుడే గాని తగ్గుడు ఉండదని చెప్పబట్టిరి. పరిస్థితి ఇట్లనే ఉంటే తులాల ముచ్చట మర్చిపోయి గ్రాము, 1/2 గ్రాము, 1/4 గ్రాము కొనుక్కునే రోజులు జల్దిగానే వస్తట్టున్నాయి పో.